హాయ్ అండి. ఉప్పులో కంఫర్ట్ వేయండి. చూస్తే మీరే ఆశ్చర్యపోతారు. ఈ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియోస్ చూసి మీకు నచ్చితేనే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. చిన్నవి జ్యూస్ బాటిల్స్ అయితే మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండీ! ఒక బాటిల్‌ని తీసుకొని ఈ విధంగా అయితే కట్ చేశానండి. మధ్య భాగాన్ని తీసేసి కింద పార్ట్‌ని, పై పార్ట్‌ని ఇలా అమర్చుకున్నానండి. పై పార్ట్‌కి అక్కడక్కడ హోల్స్ అయితే పెట్టేసుకున్నాను. ఈ విధంగా కింద పార్ట్‌లో అయితే ఇలా రాళ్ళ ఉప్పునైతే వేసుకోవచ్చు. సాల్ట్ అయినా వేసుకోవచ్చండి. నేనైతే రాళ్ళ ఉప్పుని వేసుకున్నాను. దీనిపైన కొంచెం కంఫర్ట్ అయితే వేసేసి, ఈ విధంగా లవంగాలను ఒక 4, 5 ఇలా గుచ్చేసుకొని అక్కడొకటి, అక్కడొకటి ఇలా పెట్టేసుకున్నామనుకోండి. ఒక్కోసారి రూమ్స్‌లో మనకి బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది కదండీ! అలా బ్యాడ్ స్మెల్ వచ్చినప్పుడు ఇలా ట్రై చేయండి. చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇలా హోల్స్ అయితే పెట్టాం కదండీ! ఆ స్మెల్ అనేది చక్కగా హోల్స్‌లో నుంచి వస్తుంది. మనకి ఎటువంటి బ్యాడ్ స్మెల్ అనేది రాదు. ఇలా కంఫర్ట్ అయితే వేసాం కదండీ! దీనిపైన లవంగాలు కూడా వేసాం కాబట్టి, ఈ స్మెల్‌కి చక్కగా బ్యాడ్ స్మెల్ లేకుండా ఉంటుందండి. రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోనే ఇలాగా రూమ్ ఫ్రెషనర్ లాగా ఉపయోగించుకోవచ్చు. సో, యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఇంకా సెకండ్ టిప్‌ని తెలుసుకుందాం. ఇలా అగ్గిపెట్టెలు అయితే మనం ఇలా వెలిగించుకుంటూ ఉంటాం కదండీ! ఒక్కొక్కసారి దీనిలో తేమగా ఉండి నిమ్ముకుని ఉంటూ ఉంటాయి కదండీ! అగ్గిపుల్లలు సరిగా గీయవు కదండీ! అలా ఉన్నప్పుడు ఇలా ట్రై చేయండి. ఇలా కొంచెం అయితే రైస్ అయితే దానిలో వేసేసుకున్నాం అనుకోండి, అగ్గిపుల్లలో నిమ్ముకోకుండా ఉంటాయి. చక్కగా మనం వెలిగించుకున్నప్పుడు చాలా బాగా ఎలుగుతాయండి. ఇలా ట్రై చేయండి. చాలా బాగా యూజ్ అవుతుంది. సో, యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టిప్స్ కోసం నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.